మోదీ రోడ్ షోకి సంబంధించి ఇక్కడ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నిన్న రజాకార్ దానికి కూడా చూసిన మస్తు జోష్గా మళ్ళీ తప్పు మీరు ఈ మీడియా మిత్రులు అమ్మ మీరు నేర్చుకోవాలా. మా కన్నీళ్ళు మా భవిష్యత్తు, మా గతమని మీరు అనుకుంటున్నారు, అది మా భవిష్యత్తు అని నేను చెప్తున్నాను. మన భవిష్యత్తు సార్. రైట్ అంటే మీరు అటువైపు నేను అనుకున్నాను కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఈ కడ్డీ అడ్డు పెడితే మాత్రం అటువైపు ఇటువైపు ఒకటమ్మా. రజాకర్ సినిమాలో మాట్లాడింది అది మా ఆవేదన, అది మా గతము. 500 సంవత్సరాలుగా మన తరతరాలుగా అణిగిపోయినాం, నలిగిపోయినాం, నాశనమైనాం. కొద్దిగా చివరి చరమాంకం చూస్తేనే ఉన్న నిజాలలో 1% చూస్తేనే తెలంగాణ ప్రపంచమే తట్టుకోలేకపోతుంది. అంటే మా పూర్వీకులు ఎంత ఈ దుర్మార్గుల చేత ఈ నిజాం రాజ్యం ఎంత అనుభవించవచ్చు అవి చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి. ఆ కన్నీళ్ళలోకి వెళ్ళి ఒక ఆవేదనతో నచ్చిన మాటలే తప్ప ఇంకేదో ఇబ్బందికరమైన మాట. యాక్చువల్లీ ఒక రాజా సింగ్నే తట్టుకోలేకపోయినరు. ఇప్పుడు 8 మంది కూడా అట్లే తయారైనరు. ఇక్కడ ఏం కావాలా అటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ? బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న సిద్ధరామయ్య గారు అన్నారు కదా, వచ్చే జన్మల ముస్లింగా పుట్టాలనుకుంటున్నానని. అంటే అలా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా ఉంది, ఈ జన్మలో మమ్మల్ని అందరూ చంపేస్తారు హిందువుల్ని. ఎట్లా ముందు తెలివి ఉన్నది కాబట్టి ఎట్లా మళ్ళీ ఉండేది వాళ్ళు ఒకటే జాతి కాబట్టి అలా పుడతా అంటున్నాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళది స్పష్టంగా కనబడుతుంది హిందూ సమాజాన్ని, హిందూ జాతిని నిర్మూలించడానికి పుట్టిన పార్టీ కాంగ్రెస్. లక్ష్మణ్ గారు రేపు లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అనే దానికి కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఎవరైనా మా పార్టీలో నాయకుల వైపు చూస్తే బోర్ల పక్కల వండబెట్టి బొక్కలు చూరా చూరా చేస్తా అంటాడు. ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా జరగచ్చని జరగలేదా? తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి వేరే పార్టీలకు పోలేదా? వేరే పార్టీలకు కొడంగల్ ఓడిపోయి మల్కాజిగిరికి పోలేదా? మల్కాజిగిరికి వెళ్ళి ఢిల్లీకి పోలేదా? ఢిల్లీకి వెళ్ళి రాజకీయాలల్లో ఏమన్నా కావచ్చు, ఎన్ని తప్పులు చేసి ఎటువంటి విలువలు లేని రాజకీయాలకు ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు. అంతకన్నా విలువలు లేని వాళ్ళు ఎవరున్నారండి తెలంగాణ రాజకీయ వ్యవస్థలో? చెప్పండి. ఆయన కాంగ్రెస్ వాదా? కాబట్టి మా లక్ష్మణ్ ఏమన్నాడంటే అదే రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అంటే ఆ కాంగ్రెస్ చరిత్ర కూడా అట్లనే ఉంటుంది. అందులో ఇప్పటికే 8 పార్టీలు ఉన్నాయి. రేవంత్ పార్టీ, దక్షిణ తెలంగాణ పార్టీ, ఆ తెలంగాణ పార్టీ అనుకుంటే బోలెడు మంది ఉన్నారు వర్గాలుగా. కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆయన చేసే తప్పిదాలు, ఆయన మాట్లాడే భాష, భారత ప్రధానమంత్రి పట్ల ఇక్కడున్న రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి ఇంతవరకు అసహించుకునే భాష మాట్లాడలేదు. మొదటిసారి అన్ని విలువలు, నైతిక విలువలు, రాజకీయ విలువలు ఒక తృంగలో దొక్కిన వ్యక్తి ఎవరు ఉన్నట్టు రేవంత్ రెడ్డి. దాన్ని బట్టి మా లక్ష్మణ్ అన్న మాట్లాడడం జనరల్గా మా లక్ష్మణ్ అన్న చాలా ఉన్నతమైన వ్యక్తిత్వము, మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి, ఆదర్శాలు ఉన్న వ్యక్తి. అట్లాంటి ధర్మరాజు నోట మాట ఏంటొచ్చిందంటే ఆ ధర్మరాజు పని యమధర్మరాజు పని అయిపోయినట్లే. అసలు మల్కాజ్గిరికి ఈటల రాజేందర్కి ఏం సంబంధం? ఆడ హుజూరాబాద్ అయితే అటు కరీంనగర్ ఇటు వరంగల్లో చూసుకోవాలి. ఇంతకుముందు గెలిచినోడు ఓడాడు. ఎవడు ఇంతకుముందు గెలిచిన వాడేవాడు చెప్పండి? ఎవడు? రేవంత్ రెడ్డి దేవుడు. అంటే రెడ్డిలకు అంటే రెడ్డిలకు ఒకటి మా అంటే మధ్యతరగతి బీసీలకు, ఎస్సీలకు ఇట్లా అడుగుతారా మీరు? అంటే మీరు అందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏజెంట్ అయిన ఎట్లా? మీరు అట్లా కాదమ్మా. ఇప్పుడు మీరు అడిగింది ఏంది? రేవంత్ రెడ్డికి మల్కాజికి సంబంధం. మరి రేవంత్ రెడ్డికి మల్కాజికి ఏం సంబంధం? అంటే రెడ్డిలకు ఒక రాజ్యాంగం. మరి చెప్పండి, అట్లా చెప్పండి. కాంగ్రెస్ వాదులు ఎట్లయితే హిందువులను దిద్దుశ్రేణి ప్రాణులుగా భావించి హిందువులను అడుగడుగున హత్యలు, అత్యాచారాలు చేపిస్తున్నారో, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, పాత బస్తీలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, బైన్సాలో కావచ్చు, హిందువుల మీద ఎట్లా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, బీసీలను కూడా నిర్మూలించండి. ఎట్లయితే బీసీలకు మంత్రివర్గం ఎటువంటి స్థూలం లేదు ఇప్పుడు తెలంగాణలో. 2 ఇచ్చారు మాకు ఉత్తర తెలంగాణకు. మా ప్రభాకర్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, ఆ టైర్లు లేవు, డీజిల్ లేదు, బస్సులు లేవు, అది ఇచ్చారు. రూపాయి ఆదాయం లేదు, ఒళ్ళంత పాడేది. మా సురేఖక్క బీసీ నాయకురాలు, మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మంత్రివర్గ అనుభవం కూడా లేదు. మరి అట్లాంటి కొండ సురేఖక్కకు ఆదాయం లేని అటవీ శాఖ, నైవేద్యం లేని దేవాదాయ శాఖ ఇచ్చి ఈ దక్షిణ తెలంగాణలో అందరూ మొత్తం తీసుకుపోయి మొత్తం ఉత్తర తెలంగాణని అసలు ఎట్లా గెలవనిస్తాం? ఇక్కడ ఈటల రాజేందర్ని గెలవనిచ్చే ప్రసక్తే లేదు. అసలు లోకల్ బీజేపీ వాళ్ళు ఆయనకు సపోర్ట్లు చేయట్లేదని కొన్ని సోషల్ మీడియా ఛానళ్లలో వేపిస్తారు. వాళ్ళకేం చెప్తారు? అవన్నీ పెంచి పోషించుకున్న అనుముల రేవంత్ రెడ్డి గారి పెంపుడు కుక్కలు. ధర్మం, న్యాయం, ధర్మం గెలవాలా, న్యాయం నిలాలంటే అది మల్కాజ్గిరితోనే సాధ్యం. మల్కాజ్గిరి విజయం దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ మెజారిటీ మళ్ళా కాంగ్రెస్ వాదుల నోట్లు తెరనిచ్చే పరిస్థితి లేదు ఈ మల్కాజ్గిరి ప్రజలు. రైట్. ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. రాహుల్ గాంధీ గెలిస్తే ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము గెలిస్తే ప్రతి పేద మహిళకు ₹1,00,000 ఇస్తామని చెప్తారు. మీరేంది అసలు ఎన్నికలు ఉంచుకొని కూడా బడ్జెట్లో కనీసం ఒక్క తాయిలం కూడా చూపించకుండా ఏందా ధైర్యం? తాయిలాల బట్టి నేను సర్వనాశనం చేసింది రాహుల్ గాంధీ తాత జవహర్లాల్ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ. దేశాన్ని సర్వనాశనం, అన్ని అవలక్షణాలకు మూలం చేసిందే ఈ నెహ్రూ కుటుంబం, గాంధీ కుటుంబం.
గాంధీ కాకుండా గాంధీలు పెట్టుకున్న డూప్లికేట్ గాంధీలు అంటే చెప్తున్నాను. ఆ రోజు నెహ్రూ గారు కావచ్చు, ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళకి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేదు, హిందువుల మీద ప్రేమ లేదు. రాహుల్ గాంధీ రామ జన్మభూమి రాముణ్ణి మొక్కడానికి కూడా చేతులు రాని నాయకులు ఈ 80% ఉన్న మా 100 కోట్ల హిందువులను ఏం చేస్తారండి రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ వస్తే మళ్ళీ మేము ఎక్కడైనా ప్రపంచంలో హిందువులందరం పోవాల్సిందే, కశ్మీర్ పునరావృతం చేస్తాడు రాహుల్ గాంధీ. నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు ఇంకా ఓటమైంది మొన్న ఎంచాడు, అమేత అయిపోయింది. ఇంకా మళ్ళీ అయితే ఎక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచే అవకాశం లేదు, అవకాశం రావద్దని మా పూర్వీకులు ఎవరైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయిన కోట్లాది మంది హిందువులు ఉన్నారో వాళ్ళందరూ ఆత్మలు మొక్కుతున్నా, ఆత్మలు ఎప్పుడు ఆ కుటుంబం మీద ఉండి హిందువులు బతకాలంటే కుటుంబంలో ఎవరికి వెళ్ళద్దు. రైట్, మొత్తానికి అయితే చూస్తున్నాం కదా, ప్రజల మద్దతు కావాలి కానీ తాయిలాలు పెట్టి ఎంతకాలం అని అధికారంలో ఉంటాము. చాలు రేవంత్ రెడ్డి ఏడు నుంచి వచ్చిండు ఈ మల్కాజగిరికి. ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నికి ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుస్తాడు, చరిత్ర సృష్టిస్తాడు. పైనుంచి 100 కోట్ల మంది హిందువుల దీవెనలు ఉన్నాయి, బీజేపీని ఏం చేసేది లేదు, అది జరగని పని. యాజ్ యూజువల్గా ఆయన స్టైల్లో మన ఛానల్తో కూడా పంచుకున్నారు. ఇక్కడికి ఇప్పటికే చాలామంది నేతలు కూడా చేరుకున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. మొత్తానికైతే మల్కాజ్గిరి విజయ సంకల్ప రోడ్ షోకి సంబంధించి మాత్రం ఒక పక్కన పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తే, మరో పక్క నుంచి ఎంత దూరమైనా నడుస్తాము, కాషాయ రెపరెపల్లో మోదీని చూడడంలో మేము భాగం అవుతాం అనుకుంటూ కిలోమీటర్ల మేర నడిచి వస్తున్నారు. ఇంకా ఇక్కడ కొంతమంది నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.